యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామంలో అనుమతి లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వివాదంగా మారింది. జనం కోసం విస్తరించిన రోడ్డుపై అక్రమంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కొంతమంది గ్రామస్తులు. గత కొన్ని నెలల క్రితం రోడ్డు విస్తరణ పేరుతో దౌర్జన్యంగా ఇల్లు కూలగొట్టిన వ్యక్తులే ఇప్పుడు అనుమతి లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా స్థానిక దళిత నేతలు రోడ్డు మధ్యలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. స్థానికులు ఈ చర్యల్ని అడ్డుకున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు కూడా చేశారు. రోడ్డు మధ్యలో విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదని కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి పూట విగ్రహ ఏర్పాటును ప్రశ్నించిన వారిని బెదిరించారు. మీరు కొంచెం గ్రామాన్ని కూడా మీరు ఆలోచించే మీరు నిర్ణయించుకోవాలని కోరుకుంటూ ఒకటి రెండవది కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి వెళ్లే వారిని ఆపే ప్రయత్నం చేయగా తీవ్రంగా దూషించారు. వెంటనే అక్కడి స్థానికులు పోలీసులకు కాల్ చేసినప్పటికీ ప్రేక్షక పాత్ర వహించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎస్ఐ ఫిర్యాదు చేసినా తీసుకోవటం లేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. గ్రామంలో ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కూడా మొత్తం ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇండ్లను షట్టర్లను కూడా కూలగొట్టడం జరిగింది. అప్పుడు పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాత కూడా కేవలం రోడ్ విస్తరణ కోసం ఈ విధంగా చేయడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఆ రోడ్డు విస్తరణ పనులు పూర్తయిన తర్వాత కూడా రోడ్డు మధ్యలో అంబేద్కర్ విగ్రహం అనేది వివాదాస్పదంగా మారిందని చెప్పవచ్చు. ఇంతకంటే ముందే అక్కడ వారు దిమ్మె నిర్మిస్తున్నప్పుడే యాదాద్రి జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ రోడ్డు మధ్యలో కూడా విగ్రహాన్ని పెట్టొద్దని జిల్లా కలెక్టర్ కూడా చెప్పడంతో కూడా జిల్లా కలెక్టర్ ఎలాంటి తీర్మానం లేకుండా కూడా పెట్టవద్దని కూడా అతను చాలా క్లియర్ గా కూడా విజువల్స్ లో కూడా అతను కాపీని కూడా చూస్తున్నాం చెప్పడం జరిగింది. అయినా కానీ కొంతమంది ఆ వర్గానికి చెందిన వారంతా కూడా ఆ రోడ్డు మధ్యలో కూడా దిమ్మ కట్టి అంబేద్కర్ విగ్రహం రాత్రికి రాత్రి పెట్టడం జరిగింది. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేసినా కానీ అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ ఎవరు పట్టించుకోకపోవడం అనేది మళ్ళీ వివాదాస్పదంగా మారింది. గతంలో తలెత్తినటువంటి పరిస్థితులే మళ్ళీ ఏం జరుగుతాయనో గ్రామంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. చూడొచ్చు, మనం చూస్తున్నటువంటి విజువల్స్ కూడా ఇటీవల నిర్మించి రాత్రికి రాత్రి కూడా రాత్రి వెలిసినటువంటి అంబేద్కర్ విగ్రహం అని చెప్పవచ్చు. అంతా కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టడం అనేది మాకు వేరే కాదు, విగ్రహం పెట్టవచ్చు కానీ రోడ్డు మధ్యలో కాకుండా గతంలో ఇంతకు ముందు ఉన్నటువంటి స్థానంలో ఒక పక్కకు పెట్టాలని కూడా గ్రామస్తులందరూ కోరుతున్నప్పటికీ కూడా ఒక వర్గానికి చెందిన కొంతమంది యువకులు రాత్రికి రాత్రే ఆ బొమ్మ తీసుకొని వచ్చి అక్కడ పెట్టడం అనేది వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఎలాంటి ఘర్షణలు జరుగుతాయని ఆ గ్రామస్తులంతా కూడా భయపడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా క్లియర్ గా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి కూడా ఎలాంటి తీర్మానం లేకుండా ఈ విధంగా విగ్రహం పెట్టడం సరికాదని చెప్పి కూడా ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాత్రికి రాత్రే విగ్రహం పెట్టడం అనేది వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. రైట్ రమేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మీరు కొంచెం గ్రామాన్ని కూడా మీరు ఆలోచించే మీరు నిర్ణయించుకోవాలి.